Mark is made by Vijayan Master. నాకు తెలిసి లాస్ట్ 25 yearsగా ఒక వృత్తి చేస్తా మా ఇండస్ట్రీలో ఇంకా #1 ఉండేది. ఐ థింక్ ఓన్లీ విజయన్ మాస్టర్ ఇస్ దేర్. 25 years ago ఫస్ట్ టైం నేను కలియు పాటలు చేస్తున్నప్పుడు హీ వాజ్ అవర్ ఫైట్ మాస్టర్. అప్పుడు హీ వాజ్ #1 అండ్ ఈవెన్ టుడే హీఈస్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ ఫైట్ మాస్టర్. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసి మార్క్ని హీఈస్ ఇంట్రడ్యూసింగ్ హిస్ సన్. ప్రాబబ్లీ ఇన్ ఇండియా there's no technician who stayed on top for 25 years and being #1. Congrats again, Master, for that. And he's now directing his son, and I'm sure he'll do an excellent job. I wish Sabarish, Vijayan Master and Natti Kumar all the best. Thank you. సందర్భంగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ట్రైలర్ చూసాము. ఈరోజు విజయ్ మాస్టర్ గురించి ఫైట్ మాస్టర్ ఫైట్లో ఆయనకున్నటువంటి టాలెంట్, పిక్చరైజేషన్ అండ్ ఆల్ దిస్ మనకందరికి తెలిసినదే. గత 25 yearsగా చలనచిత్రంలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని ఈరోజు వారి కుమారుడు శబరీష్ గారిని ఈ యొక్క చిత్రరంగంలోకి తీసుకురావడం జనరల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది, వారి ప్రొఫెషన్లో వాళ్ళ కొడుకులను బిడ్డలను తీసుకురావాలని. బట్ ఎట్ ది సేమ్ టాలెంట్ కూడా ఉండాలి. అనుకుంటే అది అనుకున్నట్లు కాదు. కానీ ఇక్కడ ఈ అబ్బాయి బాబు శబరీష్ హీ హాస్ గాట్ ఎక్సలెంట్ టాలెంట్. అండ్ ఫస్ట్ మూవీ అయినా కూడా ఎక్కడే కానీ ఆ యొక్క తొనుకు బొనుకు కానీ ఆ డిఫరెన్స్ కానీ ఏది లేకుండా ఆన్ పార్ విత్ ఎనీ అదర్ ప్రూవన్ హీరోస్ మాదిరి ఆయన చేయడం నిజంగా ఎక్సలెంట్. మంచి ఫ్యూచర్ ఉంది. తప్పకుండా ఆయన చాలా పైకి వస్తాడు, ఇంకా మంచి రికార్డ్ సృష్టిస్తాడని ఆశిస్తున్నాను. సురేష్ బ్యానర్లో నేను చేసిన సినిమాలు, నా సినిమాలు అన్నీ, అలాగే మొన్న హిందీ సినిమా దబాంగ్ కూడా విజయన్ మాస్టర్ గారి గురించే బాగా చెప్పుకున్నారు. చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. గ్రేట్ టెక్నీషియన్. అలాగే వాళ్ళ అబ్బాయితో ఈ సినిమా మార్క్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శబరీష్ బాగున్నాడు, చాలా ఈజీ ఉంది, బాగా చేశాడు. ఇక మా శ్రీహరి గారు బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, నట్టి కుమార్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. డయాస్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. సురేష్ గారు అన్నట్టుగా మాస్టర్ గారు వచ్చి 25 yearsగా #1లో ఉన్నారు. 475 హిట్ ఫిల్మ్స్ చేశారని చెప్పారు. కానీ ఆయన నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా చూస్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. అండ్ సో ఐ ప్రే టు గాడ్ దట్ సబరీష్ ఆల్సో షుడ్ బికమ్ అ వెరీ బిగ్ స్టార్ అండ్ దిస్ మార్క్ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని, నట్టి కుమార్ గారికి చాలా పెద్ద సక్సెస్ఫుల్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 25 సంవత్సరాలుగా ఫైట్ మాస్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థిరపడి ఉండి ఎంతో మంది నిర్మాతల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. నిజంగా చూడాలంటే ఇవాళ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా విజయన్ మార్కేనేమో ఇది అనిపిస్తా ఉంది. సినిమా చూస్తూ ఉంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ సపరేట్ మార్క్ అనిపిస్తూ ఉంది. దాంతోపాటు చిరంజీవి శబరి హస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ ది మూవీ. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా గొప్ప అనుభవం ఉంది ఇండస్ట్రీ గురించి. దాంట్లో చూస్తుంటే మంచి భవిష్యత్తు ఉన్న బాలకుడు. రాబోయే రోజుల్లో మాస్ను బాగా అట్రాక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఆయనకు ఉంది. దాంతోపాటు మన రియల్ హీరో శ్రీహరి కాంబినేషన్ అంటేనే సక్సెస్ఫుల్ కాంబినేషన్. డెఫినెట్గా ఈ ఫిల్మ్ సక్సెస్ కావాలని కోరుతూ మంత్రి గారు ఇంకోట్లో మొదలెట్టాను. ఇక్కడ ఇప్పటివరకు చేస్తానే ఉన్నా. I have done so far 479. This is 480th film. In this 480, 401 jubilees undi. This is my record. దీంట్లో మెయిన్గా రికార్డ్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు అది ఇది అన్నారు. నేను మహా చేసి ఉంటే బయట తమిళ పిక్చర్ చేసింది 10. మీ అందరికీ తెలుసు ఎంతమంది ఎవరికి చేశాను, ఎక్కడ చేశానని. అన్నీ ఇక్కడే చేశాను, ఈ ఫుడ్డే తిన్నాను, దీంట్లోనే బ్రతికాం. మా బతుకు, మా పిల్లల చదువు ఇప్పటి వరకు సబరీష్ని ఇంతవరకు తీసుకొచ్చానే సబరి అన్నీ మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు పట్టే ఇంత పెద్ద కాదు. ఇక See, this is what we want again and again from us. We always with you. ఈ పిక్చర్ గురించి కష్టపడి చేయాలంటే when you want to become a hero, ఆ క్వాలిటీని మిస్ అవ్వకూడదు. సో దానికి బాగా కష్టపడితే చేయొచ్చు, లేకపోతే చేయలేమని నిర్దాక్షిణంగా చెప్పాను. దెన్
గురుకులం లాగా టోనిజా వాళ్ళ గ్రూప్లో వాళ్ళ దీంట్లో బ్యాంకాక్లో చేర్చాను. వాజ్ దేర్ ఫర్ 1 year. మొత్తం ట్రైనింగ్ అక్కడ ఫినిష్ చేశారు. దాని తర్వాత సల్మాన్ ఖాన్ తన్ని స్పెసిఫిక్గా తన బాడీ యాటిట్యూడ్ ఇదర్ ట్రైనింగ్ అంతా తనే ఇచ్చారు. శ్రీహరి గారు ప్రతిసారి తన సలహాలు చెప్తూ వస్తూ ఉంటారు, ఇట్లాగా ఇలాగా. సో ఎంటైర్ ఇండస్ట్రీలో ఎవ్రీబడి లైక్స్ హిమ్. హిస్ యాటిట్యూడ్, హిస్ గ్రౌండ్ డౌన్ టు ఎర్త్. సో అట్లాంటి ఒక తనేడు నాకు. అండ్ ఈ పిక్చర్ స్క్రిప్ట్ చేసి దీంట్లో ఎవరు బ్యాక్ బోన్గా కావాలి అనేటప్పుడు అల్టిమేట్లీ ఐ ఫాల్ ఆన్ శ్రీహరి ఓన్లీ, ద రియల్ స్టార్. ఈజ్ రియల్లీ స్టార్ అండ్ ఫుల్ ఆఫ్ హార్ట్ఫుల్ డార్జర్. ఈజ్ ఆల్వేస్ ఒక్క సెకండ్లో చేస్తున్నాను అంతే, వేరేం చెప్పలేదు. మర్చిపోలేను. ఎందుకంటే ఎంతమందిని మనం ఏమి చేసి ఎంత పైగా ఎదిగినా రేపు కలుద్దాం మాస్టర్ గారు ఇప్పుడే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ హరి అట్లాంటి వాళ్ళు లేదు. అందరూ బాగా కష్టపడిన ఫిల్మ్ మార్క్. ఈ మార్క్ని తెరకెక్కిచ్చే మనిషి, సరైన మనిషి ఎవరు హరి అని అంటే he has introduced this wonderful man, Mr. Natti Kumar. మళ్ళీ 15 days తర్వాత వచ్చిన తర్వాత ఈ చాకలి బండకి బట్టలు కొడతారే అట్లా అవుట్పుట్ తీసుకున్నాడు మా దగ్గర. అల్టిమేట్ మళ్ళీ ఒక చరిత్ర ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ అనేది. మిగిలిన సినిమా అంతా బోనసే, టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి. అలాగే కొడుకని శబరీషు ఎక్కడ వదలలేదు పాపం. అతనిది సపరేట్ డ్రై క్లీనింగ్ షాపే. శబరీష్ అంత ఎక్సలెంట్గా చేశాడు. నా వేషం ఆయన డిజైన్ చేసింది యాజ్ ఇట్ ఈజ్. నేను న్యాయం చేశాననే, లేకపోతే న్యాయం చేయకపోతే నన్ను వదలడు ఆయన. మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఆయన ఎంత పసిపిల్లోడి మనస్తత్వం అంటే, నేను ఈరోజు 5 గంటలు బై రోడ్డు ట్రావెల్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు నుంచి ఫ్లైట్ పట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ముఖం అంతా ఒకలాగుంది. నాకు ఎప్పుడు ఆయన సైకాలజీ తెలుసు. ఏం మాస్టర్ అట్లా ఉన్నారు, DVD ప్లే చేసేస్తున్నారు శ్రీహరి అన్న. ఏమైపోద్ది క్వాలిటీ? ఫస్ట్ టైం ఇక్కడ ఒక విజువల్స్ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు DVD పెట్టేసి ఆ కలర్స్ గిలర్స్ దాని సౌండ్ జనరేషన్ అంతా లాస్ అయిపోద్ది. సరే అమ్మా చాలా పెద్ద, నేను 2 సీట్లు యువతలు కూర్చున్నా, ఆయన అవతల వదిలేసా. అట్లా సినిమాని ప్రతి ఫ్రేమ్ని అంత గొప్పగా ప్రేమించే మనిషి తీసిన సినిమా. విజయన్ మాస్టర్ గారు గ్యారంటీగా మనం దీంట్లో గెలుస్తున్నాం. శబరీష్ గెలుస్తున్నాడు. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన సుందర్ సి బాబు. నేను ఫస్ట్ మ్యూజిక్ విన్న తర్వాత డబల్ పాజిటివ్ చూసినప్పుడు మనదేం లేదు, మనం ఎంత కష్టపడ్డామో మిగిలిందంతా కష్టపడాల్సిన సుందర్ సి బాబు అని చెప్పా. ఎక్స్ట్రాడినరీ రీ రికార్డింగ్. నేను సినిమా చూసా, ఫస్ట్ హాఫ్ చూసి మాస్టర్కి ఏం చెప్పాలో తెలియలేదు. ది ఫస్ట్ హాఫే ఈ రేంజ్లో ఉంది, సెకండ్ హాఫ్ ఏం చేస్తారు మాస్టర్ చూడు గమ్మని అన్నాడు. అల్టిమేట్గా కాళ్ళకు దండం పెట్టి బయటకు వచ్చేసా. మనం సూపర్ డూపర్ హిట్ కొడుతున్నాం. చాలా బాగా వచ్చింది. అండ్ పిక్చర్ బాగా వచ్చింది. మీ అందరి దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకోవాలి అంతే. చూసి చెప్పండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని మాస్టర్ గారు చేసేటప్పుడు నన్ను ప్రపోజ్ చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాని నన్ను నమ్మి ఈ సినిమా నా మీద పెట్టినందుకు పబ్లిసిటీ విషయంలో కానీ ఏ విషయంలో కానీ శబరీష్ని ఏ రోజైతే నాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇది నా మీద మా అన్నయ్య ఒకటే అన్నాడు. హరణ్ ఏమన్నాడంటే, నన్ను నమ్మండి మాస్టర్, ఇంకా మీరేమొద్దు, ఇది ఫైనల్ అన్నారు.
అంటే ఓకే అని అంటే ఆయన నా మీద పెట్టిన నమ్మకానికి నేను ఏ రోజు కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఈ సినిమాని పబ్లిసిటీ విషయంలో కానీ సబరీష్ని థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళటానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి ఎంత చేయాలో, ఇది డబ్బు కోసమే కాదు, ఈ సినిమాని మనం హిట్ చేసి సబరీష్ మాస్టర్ 25-30 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీ అందరు హీరోల్ని కూడా ప్రతి ఇంట్రడ్యూస్ హీరోని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు మొన్న పోకిరి, నిన్న దబాంగ్, ఈరోజు మార్క్, ఏది చూసినా ఆయన ఫైట్స్ తోనే చెప్పే ప్రతి దానికి కూడా మాట్లాడుకునే మరి ప్రతి ప్రేక్షకులు కూడా వాళ్ళ అబ్బాయిని తెలుగు ఇండస్ట్రీ చేశారు. కాబట్టి ఎట్టి బస్సులోని ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నా. ఒక ఆంధ్రప్రదేశ్లో 450 థియేటర్స్ నేను రేపు ఆగస్టు 5వ తారీఖు నాడు సినిమా రిలీజ్ చేస్తున్నాను. ఏ దానికి తగ్గకుండా పబ్లిసిటీ విషయంలో కానీ ఎక్కడా తగ్గకుండా సినిమా రిలీజ్ చేస్తానని అందరు సభాముఖంగా అందరికీ నేను చెప్తూ